ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. మంగ్లీ ఫైనల్లీ వచ్చావు. సో ఏంటి అసలు ఎప్పుడు ఒక్క ఇంటర్వ్యూ లేదు, మీడియాలో వెతికితే నీ గురించి తెలుసుకుందాము అంటే కూడా నా పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ కింద తయారయ్యారు. ఎందుకు అసలు మీడియాకి ఎప్పుడు అసలు ఎవరు అడగలేదా ఏంటి? ప్రత్యేకంగా నా గురించి నాకు చెప్పడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. రీసెంట్ గా అయితే 150 కోట్ల రూపాయల స్కామ్ చేసింది మంగ్లీ అని చెప్పి. లేస్తానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. అది క్లియర్ గా చెప్పాలి. ఎందుకు మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. ఎందుకు అట్లాంటి ఆరోపణలు ఏమంటారు వచ్చాయి? మీరు? ఏకంగా మీ ఇంట్లో విజువల్స్ బయటకు వచ్చాయి. స్కామ్ లో ప్రధాన నిందితులు ఉన్నారు, వాళ్ళతో మీ తమ్ముడి ఫోటో బయటకు వచ్చింది. చెప్తానా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది రానా. అండ్ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, మీరు మీ సిస్టర్ వెళ్ళారు. అక్కడ నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. పెద్ద మీ ఇల్లు అని చెప్పే ప్లేస్ లో కట్టల నోట్లు బయటకు వచ్చాయి. ఫోటో ఉంది, మీ ఫోటో ఉంది. అండ్ ఈ ఆరోపణలు ఒక లాయర్ అయితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నాడు. అది నేనే నా మీద మంగ్లీ వివాదం చేస్తుంది. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉండదు. వద్దిపట్ల తాండా ఎక్కడైతే ఉందో, ఏది ఈ రమావత్ మధు యొక్క ప్రధాన ఊరు, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి 7 తాండాల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిందంట. తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. 150 స్కామ్ అని చెప్పి చెప్తున్నారు. నేను ఎందుకు చేస్తా 150 స్కామ్? నాకేం అవసరం తులసి గారు? ఇద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం మమ్మల్ని ఆడించడానికి. ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. నిండా పనులు ఉన్నాయి నాకు. ఆయన అడ్వకేట్ ఏమంటాడు, ఇట్లా ఫోటో ఉంది, ఫోటో ఉంటే అయిపోతుందా? అది ఎవిడెన్సా? ఫోటో ఒక్కటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు నా నుంచి ఏమన్నా సైన్ ఉందా? ఏమైనా డాక్యుమెంట్స్ మీద సైన్ ఉందా? అవి ఏమన్నా చూపిస్తున్నాడా? లేదు. పోనీ నా నుంచి ట్రాన్సాక్షన్ అయినవి, వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ అయినవి ఏమైనా చూపిస్తున్నాడా? లేదు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం ఏమనంటే ఫోటో యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ మోసం చేసినాడని తర్వాత తెలిసింది మనకు. ముందు మనకేం తెలుసు? అడెవడో నీకు తెలీదా? తెలీదు. ఎవరేసుంటోళ్ళో మనకేం తెలుసు? ఎటకారాలు వద్దు. అట్లా వీళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో కలిసిరు, అభిషేక్ నాయక్, మధు నాయక్, వీళ్ళంతా ప్రోగ్రామ్ లో కలిసి ఒక ఫోటో కావాలని అడిగారు. అడిగిన తర్వాత సర్లే అని చెప్పి నేను అందరికీ ఫోటో ఇస్తూ ఉంటాం. మా కమ్యూనిటీ వాళ్ళంటే ఇంకా ఓన్ చేసుకుంటాం మేము. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. మా ఊర్లో తీసి ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు రావాలి కదా ఇది అంటే నేను రావట్లేదమ్మా చెప్పేసిన తర్వాత అట్లనే మా తమ్ముడు ఫ్రెండ్స్ అవుతారు కదా. అండర్ ఇది ఏమంటారు కన్స్ట్రక్షన్ లో ఉంది కదా మా ఇల్లు, కొంచెం గుర్తుగా ఉంటది, ఒక ఫోటో దిగుదాం అక్క ప్లీజ్ అక్క అని చెప్తే ఫోటో దిగినాం. అయినా కూడా ఆ కేసు సిఐడిలో ఉంది 3 months బ్యాకే. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కదా ఇది చేస్తారు. నువ్వు ఏం తెలియకుండా, తలా తోక ఏం తెలియకుండా నువ్వు వచ్చి నా ఫోటో పట్టుకొని మంగ్లీ అంటే మంగ్లీని చూపిస్తే అవన్నీ అయిపోతుంది. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? మీ తమ్ముడు వాళ్ళతో ప్రత్యేకంగా ఫోటో దిగింది, అది వేరే లొకేషన్, వేరే ఏరియా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అదే మా తమ్ముడు ఏమంటారు, చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ ఆ రోజు కలిసి మేమంతా ఫోటోలు దిగినాము, పరిచయం అవుతారు కదా, ఫ్రెండ్లీగా పరిచయం అవుతారు. అట్లా మా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఎలా నమ్మాలి? ఏం చేస్తారు మీరు అని ఫస్ట్ అడిగిన వాళ్ళని. వీడేమో బిజినెస్ చేస్తా అన్నాడు, ఇంకోడేమో పొలిటికల్ లీడర్ అని చెప్పారు. ఇంత లేరు మీరు, పొలిటికల్ లీడర్ బిజినెస్ మ్యాన్ ఏంద్ర అని కూడా చెప్పిన. నువ్వు నోరు మీరా చూడు, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసిన మా ఊర్లో. సో మీరు రావాలంటే నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఓపెనింగ్ లకి, ప్రమోషన్ లకి నేను ఇప్పుడు ఏమన్నా బ్రాండ్ లో ఏమైనా ప్రమోషన్ చేశాను, ఎన్నడన్నా ఎక్కడ చూసినా ఉన్నాను, ఏం చేయను ఇలాంటివన్నీ. నాకు ఇదంతా ఎట్లా అయిందంటే అడ్వకేట్ నాకు కాల్ చేసిండు, లేదన్నా నేను పోలీస్ కేసు పెడతానన్నా, నేను ఇట్లా కరెక్ట్ కాదు కదన్నా అంటే చెప్తే. క్లయింట్ ద్వారా మాట్లాడినప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన నువ్వు నీ పేరు చెప్పి ప్రధానంగా 150-300 కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు మీద ఎందుకు కేసు చేస్తలేరు? అది నా ఇష్టం కదా, మై ఒపీనియన్, మై ఫీలింగ్, ఐ నో, మీకెందుకు నెప్పి. ఆడు మా తమ్ముడు మరి ఎందుకు ఉంది ఫోటో అంటే, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్తే ఆ ఫోటో దిగనికి వెళ్ళిండు అంతే, వాళ్ళకి మాకు సంబంధం లేదు. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. చిన్న గిరిజన బిడ్డ, చిన్న గిరిజన కమ్యూనిటీ నుంచి వచ్చి ఆలోచించాలి కదా, మానవత్వం లేదా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా,
బుర్రుందా? వాసవి అనేది నా ఫ్లాట్, కట్టలు పైసలు చూపించింది నా ఫ్లాట్ కాదు అది, మా ఇల్లు, అది మేము సేల్కి పెట్టినాం. ఐ థింక్ వాటో వాట్. సో మీ ఇల్లు అనేది అయితే వాస్తవము, వాళ్ళకి మీరు అమ్మాలని అనుకున్నారు, వాళ్ళు అడిగారు అనేది వాస్తవం. వాస్తవం అధ్యక్ష, ఇది ఫోటోలు వాస్తవము. కానీ వీళ్ళు చేసిన ప్రచారం తప్పు, చాలా తప్పు. నేను ఇమేజ్ ఉండదాన్ని అండి. నేను చాలా, నేను క్యారెక్టర్ పరంగా గానీ అంత ఇమేజ్, నన్ను బయట గలీజ్ చేశాడండి. నా గురించి మంచి రాయకున్నా పర్వాలేదు, చెడు మాత్రం రాయకండి. నేను ఇదైతే కోరుకుంటా. నేను అలాంటి ఆడబిడ్డను కాదు. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. బాధితులు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? నన్ను ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు, కానీ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. బాధపడుతున్నావా, యాక్ట్ చేస్తున్నావా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా